మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. డీఎస్పీ నోటిఫికేషన్ కు నిరసనగా శుక్రవారం మంత్రి అంబటి రాంబాబు ఇల్లును యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నేతలు ముట్టడించారు. డీఎస్పీ నోటిఫికేషన్ పై ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అలాగే మెగా డీఎస్పీ కాదు దగా డీఎస్పీ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ అంటూ మండిపడ్డారు. 25,000 పోస్టులతో మెగా డీఎస్పీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బై బై జగన్ రెడ్డి, బై బై వైసీపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై అంబటి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అదేవిధంగా అక్కడ విద్యార్థి సంఘాలు మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. అదే మెగా డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అంటూ కూడా వాళ్ళ ఆందోళన చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఒక్కసారిగా ప్లకార్డ్స్ తో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా విద్యార్థులు అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించడంతో అక్కడ కొంత తోపులాట జరిగిందని చెప్పుకోవాలి. అక్కడ పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని ఒక్కసారిగా అక్కడ ఎవరైతే ఆందోళనకు వచ్చారో ఆందోళనకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చెదరగొట్టే ప్రయత్నంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు తిరగబడడంతో ఆ పరిస్థితి అదుపు తప్పిందని చెప్పాలి. అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఎప్పుడైతే గత ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని అదేవిధంగా నిరుద్యోగులకి ఆ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చాలా సార్లు చెప్పినప్పటికీ ఎక్కడ మోసం చేస్తూ వచ్చారు తప్పితే ఎక్కడ కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదని చెప్పేసి ఆ విద్యార్థులు అయితే ఆందోళన చేశారు. దానికి తోడుగా మంత్రి అంబటి రాంబాబు గత చాలా సార్లు చాలా పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అందుకే అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించి నిరసన తెలియజేస్తా ఉన్నా అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్పారు. అయితే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఎవరైతే ఆందోళనకు దిగారో ఆందోళన దిగినటువంటి విద్యార్థులంతా కూడా అక్కడికి చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఆ విద్యార్థులంతా కూడా అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. Don't